హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్, కొన్ని స్టాక్స్ అనేవి చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు అనమాట. సో ఆ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఆ స్టాక్స్ వచ్చేసరికి TataElxsi కానివ్వండి, IRCTC కానివ్వండి, లారెస్ ల్యాబ్ కానివ్వండి, CDSL, అలాగే TataSteel. సో ఈ స్టాక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదా కరెక్షన్ వస్తే కనుక ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, సో లాంగ్ టర్మ్ కోసం ఎంతవరకు హోల్డ్ చేయాలి, మనం ఎంత రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక 5 స్టాక్స్ గురించి, అది కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి JubIngrevia ఫ్రెండ్స్. సో రీసెంట్గా చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో కానివ్వండి, లేకపోతే కామెంట్ సెషన్లో, యూట్యూబ్ కామెంట్ సెషన్లో కానీ చాలామంది అడుగుతున్నారు అనమాట. సో JubIngrevia, సో దీంట్లో ఈ స్టాక్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చా. సో ఓవరాల్గా మనం స్టాక్ అప్ ట్రెండ్ చూస్తే కనుక కంపెనీ ఫండమెంటల్స్ అనేవి ఓకే ఫ్రెండ్స్, కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి. బట్ స్టాక్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇంకా కూడా కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్. ఎవ్రీ టైం కూడా ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కొంత ఏదైతే రీట్రేస్ అవుతుంది, రీట్రేస్ అయ్యి కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అప్ సైడ్ అనేది మూమెంట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం చూస్తే కనుక అరౌండ్ 800 లెవెల్ దాకా వెళ్ళి కొంత కింద పడి ఇక్కడ అరౌండ్గా సపోర్ట్ తీసుకొని కొంత మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యి కొంత మళ్ళీ కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందన్నమాట. ప్రస్తుతం కూడా ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ స్టాక్ని ప్రస్తుతం లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు చెప్పుకునే స్టాక్స్ 2-3 టైమ్స్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 షేర్స్ JubIngrevia మీరు తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఒక 30 to 40 షేర్స్ తీసుకోండి. ఎవ్రీ కరెక్షన్లో కూడా మీరు ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం 748 రూపీస్ దగ్గర ఉంది. 725 నుంచి 730 లెవెల్స్ అనేవి కొంచెం మంచిది అనమాట. ఒకవేళ ఏమైనా కరెక్షన్ వచ్చి ఇక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ మనం చూస్తే కనుక అప్ ట్రెండ్ ఉంది. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈవెన్ షార్ట్ పీరియడ్ కూడా తీసుకోవచ్చు. బట్ మార్కెట్ కండిషన్స్ చూడండి, మార్కెట్ ఏమైనా కంటిన్యూస్గా పడుతుంటే కనుక కొంత అవాయిడ్ అనేది చేయండి షార్ట్ టర్మ్కి అయితే. బట్ లాంగ్ టర్మ్కి అయితే కనుక మనం పిక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే మన సెకండ్ స్టాక్, సో చాలామంది రెగ్యులర్గా అడుగుతుంది, కంటిన్యూస్గా అడుగుతుంది స్టాక్ TataElxsi అనమాట. సో TataElxsi కూడా అంటే వెరీ లో వాల్యుయేషన్స్ దగ్గర నుంచి ఒక 600 రూపీస్ స్టాక్ ప్రస్తుతం చూస్తే కనుక మార్కెట్ క్రాష్ అయ్యి మార్కెట్ రికవరీ అవ్వడం దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఒక 600 రూపీస్ స్టాక్ 5782 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా చాలా టైమ్స్ ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. 3500 దగ్గర మాట్లాడుకున్నాం. 4600 లెవెల్స్ దగ్గర కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, లాంగ్ టర్మ్కి బాగుంటుంది సో అనేది మనం డిస్కస్ చేసాం అనమాట. ఈ స్టాక్ ఇంకా కూడా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. సో ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ప్రస్తుతం కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు, బట్ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా బాగా పెరిగిపోయింది అనమాట స్టాకు. సో కొంత క్వాంటిటీ ప్రస్తుతం ఉన్న హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని హ్యూజ్ బల్క్ అమౌంట్స్ అనేది ప్రస్తుతం పెట్టకండి ఫ్రెండ్స్. సో వితిన్ ఒక 5 to 6 months కోసమైనా సరే మనం స్టాక్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు 1 year కానీ 2 years కోసం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. 10 years కోసం కూడా ఈ స్టాక్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, బట్ స్టాక్ అనేది ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ అనేది చేయండి. సో కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఎక్కడ ఆపర్చునిటీ అనేది చాలా టైమ్స్ సైడ్ వేస్ స్పెండ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి కంటిన్యూస్గా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎవ్రీ టైం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సైడ్ వేస్ స్పెండ్ చేస్తుంది, ఆ తర్వాత కంటిన్యూస్గా పైకి వెళ్తుంది. ప్రీవియస్గా కూడా అలాగే చేసింది. ప్రస్తుతం కూడా స్టాక్ రీసెంట్గా కొంత సైడ్ వేస్ వెళ్ళి పైకి వెళ్ళింది అనమాట. ప్రస్తుతం స్టాక్ అని మళ్ళీ కూడా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఒక 5200 లెవెల్స్ దీనికి చాలా మంచి లెవెల్స్ అనమాట. అరౌండ్ 5000 లెవెల్ కానీ 5200 లెవెల్స్ దగ్గర ఒకవేళ ఏమైనా కరెక్షన్ వస్తే కనుక అక్కడ బల్క్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక లాంగ్ టర్మ్ కోసం అనుకుంటే కనుక మనకి 5500 లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, TataElxsi. చాలామంది అడుగుతున్న స్టాకు. సో ఈ స్టాక్లో మీరు బల్క్ అమౌంట్స్ పెట్టకండి. ఒక 5 shares 10 shares సిప్ రూపంలో వేసుకుంటే కనుక చాలా మంచి రిటర్న్స్ అనేది లాంగ్ రన్లో వస్తుందన్నమాట. సో అలాగే మన థర్డ్ స్టాక్ చాలామంది రీసెంట్గా కంటిన్యూస్గా అడుగుతున్న స్టాక్. ఎందుకంటే ఒక 720 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడుతున్న స్టాక్ అనమాట. పడి ప్రస్తుతం సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి కొంత రివర్సల్ కూడా వచ్చింది. స్టాక్ నేమ్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్ అనమాట. లారెస్ ల్యాబ్ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో కంటిన్యూస్గా ఫాలో అయింది ఫ్రెండ్స్. ఒక 700-720 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాలో అయ్యి ప్రస్తుతం కొంత ఆ 600 రూపీస్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకొని సో కొంత రివర్సల్ అనేది వచ్చిందనమాట. సో ఈ స్టాక్ కొంత పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మార్కెట్ కొంత నెగిటివ్ ఉంది. సో మీరు కావాలనుకుంటే షార్ట్ టర్మ్కి యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక
లాంగ్ టర్మ్ అయితే కనుక ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ దగ్గర కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. లాంగ్ రన్లో ఇది మనకి మళ్ళీ 1500-2000 రూపీస్ దాకా కూడా ఈజీగా వెళ్తుంది ఒక 3 to 4 years టైం ఇస్తే కనుక. బట్ ప్రస్తుతం షార్ట్ టర్మ్ కూడా ఈ స్టాక్లో యాడ్ అనేది చేసుకోవచ్చు. స్టాప్ లాస్ 585 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని షార్ట్ టర్మ్ కూడా 600 నుంచి 610 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. లాంగ్ టర్మ్ కూడా ఈ స్టాక్లో ప్రస్తుతం కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, లారెస్ ల్యాబ్. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి CDSL ఫ్రెండ్స్. సో రీసెంట్గా కంటిన్యూస్గా రైజ్ అయిన స్టాక్, మనం అరౌండ్గా 1200 రూపీస్ దగ్గర 1000 రూపీస్ దగ్గర కూడా డిస్కస్ అనేది చేసాం. ఈ స్టాక్ అరౌండ్ 1550 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూస్గా పడింది. సో ఆ తర్వాత ఇది బుక్ ఎంట్రీలో ఉంది. సో కొంత రిస్క్ అనేది ఉంటుంది. సో బుక్ ఎంట్రీ అంటే ఏంటంటే సో ఇంట్రాడే నాట్ అలౌడ్ అనమాట, ఓన్లీ మనం డెలివరీ మోడ్లో తీసుకోవాలి. సో దట్ కొంత రిస్క్లో ఉంది స్టాక్. సో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడం కొంత రిస్క్ అనమాట. బట్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక సో ఈ స్టాక్ను కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. 1200 లెవెల్స్ అనేవి చాలా మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. పన్నివ్వండి, ప్రస్తుతం 1290 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 1180 నుంచి 1200 లెవెల్స్ అనేవి కొంచెం మంచి లెవెల్స్. పడిన తర్వాత కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైతే డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారో సో ఓపెన్ చేసిన CDSL వాళ్ళకి లింక్ అప్ అయి ఉంటే కనుక కంటిన్యూస్గా లాంగ్ రన్లో ఈ కంపెనీ పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో లాంగ్ రన్లో మనకి ఈ స్టాక్ నుంచి ప్రాబ్లం లేదు, ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మనం ఏదైతే ఫోర్త్ స్టాక్ అలాగే ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి మనకి ఏదైతే IRCTC ఫ్రెండ్స్. సో IRCTC కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయిందనమాట. సో చాలామంది కంటిన్యూస్గా టెలిగ్రామ్లో ఎవ్రీడే కూడా నాకు మెసేజెస్ వస్తుంటాయి. సో ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మనకి 2 టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి మార్కెట్ అప్డేట్స్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఏదైతే పబ్లిక్ గ్రూప్ ఉందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, లెవెల్స్ దగ్గర ఏమైనా స్టాక్స్ బై చేస్తుండి సో ఏమైనా డౌట్ క్లారిఫికేషన్స్కి అయినా సరే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం, IRCTC. సో IRCTC ఎప్పుడైతే స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ వచ్చిందో కంటిన్యూస్గా రైజ్ అయింది. ఒక 2000 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం అరౌండ్గా 4000 లెవెల్ టచ్ చేసి ప్రస్తుతం కొంత సైడ్ వేస్ వెళ్తుంది అనమాట. సో ప్రస్తుతం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి స్టాక్ స్ప్లిట్ ఏదైతే IRCTC స్టాక్ స్ప్లిట్ వచ్చేసరికి మనకి October 29th రికార్డ్ డేట్ కూడా ఇచ్చారనమాట. సో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడం కొంత రిస్క్ అనమాట. వెయిట్ చేయండి, స్ప్లిట్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా 400 రూపీస్ దగ్గర కానీ లేకపోతే 350 కానీ 300 రూపీస్ దగ్గర కానీ స్టాక్ కనుక అనౌన్స్ చేస్తే కనుక సో అక్కడ మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో 400 రూపీస్కి అరౌండ్గా వస్తే కనుక అక్కడ మనం మంచి క్వాంటిటీ పెడితే క్వాంటిటీ కూడా బాగా వస్తుంది. సో లాంగ్ టర్మ్ కోసం మళ్ళీ కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మళ్ళీ కూడా ఒక 2000-3000 రూపీస్కి వెళ్తే మంచి ప్రాఫిట్స్ అనేవి బుక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి IRCTC అయితే కనుక. సో వెయిట్ చేయండి, ఏదైతే స్టాక్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత కొంత కన్సోలిడేషన్లో కానీ కొంత కింద కానీ పడుతుంది అనమాట. ఎందుకంటే స్టాక్ అరౌండ్గా 100% రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి స్టాక్ స్ప్లిట్ తర్వాత కొంత సైడ్ వేస్ అయినా వెళ్ళొచ్చు లేదా కొంత కిందైనా పడవచ్చు. సో అటువంటి టైంలో మనం స్టాక్ పిక్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇది మనకి IRCTC షేర్ గురించి ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ షేర్ TataSteel అనమాట. సో TataSteel బాగా కరెక్షన్ వచ్చింది కదా, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఒక 15-30 రూపీస్ స్టాక్ ప్రస్తుతం అరౌండ్గా 1300-1250 రూపీస్ దగ్గర దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుని కొంత సైడ్ వేస్ వెళ్తుంది. బట్ TataSteel ఏవైతే ఈ స్టీల్ సెక్టర్ స్టాక్స్ ఉన్నాయో సైక్లిక్ స్టాక్స్ ఫ్రెండ్స్. సో ఒక టైంలో బాగా ర్యాలీ ఇస్తాయి అనమాట, ఆ తర్వాత కంటిన్యూస్గా పడిపోతాయి అనమాట. మనం కనుక ప్రీవియస్ వేరే ఇదివరకు లెవెల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇదివరకు కూడా ఇది అరౌండ్గా చాలా బాగా అరౌండ్ 2018 ఆ టైంలో 800 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక 200 రూపీస్ స్టాక్ 800కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిపోయి మళ్ళీ 200కి వచ్చిందనమాట. సో 250-260కి వచ్చిందనమాట. మళ్ళీ మార్కెట్ క్రాష్లో మళ్ళీ క్రాష్ రికవరీ అయిన తర్వాత ఇది మళ్ళీ కూడా 1500 రూపీస్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ కూడా పడుతుంది. సో సైక్లిక్ స్టాక్స్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు కూడా లో లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఈ స్టాక్ కూడా నేను ప్రిఫర్ చేయట్లేదు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయమని, ఎందుకంటే ఈ స్టాక్ కరెక్షన్ వచ్చి ఏదైతే ఆ స్టీల్ సెక్టర్ ఏదైతే సైక్లిక్ కాబట్టి కొంత మళ్ళీ కరెక్షన్ వచ్చేస్తే కనుక స్టాక్స్ అన్నీ కూడా పడిపోయి చాలా టైం పడతాయి అనమాట. సో కొన్నిసార్లు 2 years పడతాయి, కొన్నిసార్లు 5 years 8 years పడతాయి అనమాట. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఆల్రెడీ ఈ స్టాక్ ఒక 300 రూపీస్ స్టాక్ కాస్త 1500కి వెళ్ళింది, 5x రిటర్న్స్ ఇచ్చింది, కొంత కరెక్షన్ మోడ్లో ఉంది. మీకు కొంత షార్ట్ టర్మ్కి అయితే కొంత ఏమైనా పైకి వెళ్ళొచ్చు కానీ బట్ లాంగ్ రన్లో కొంచెం డేంజరస్ అనమాట స్టాక్. సో ఇటువంటి స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ చేయడం బెటర్ కాదు ఫ్రెండ్స్. సో
ఐఆర్సీటీసీ స్టాక్ స్ప్లిట్ తర్వాత ఇన్వెస్ట్ చేయండి. టాటా స్టీల్ని లాంగ్ టర్మ్ కోసం అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో అలాగే CDSL ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకోండి. లారెస్ ల్యాబ్ కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉంది, యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. TataElxsi కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉంది, డిప్స్లో సిప్ మోడ్లో యాడ్ చేసుకోవడం బెటర్. అలాగే జూబిలెంట్ ఇంగ్రీవియా సో అప్ ట్రెండ్లో ఉంది, ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. బట్ హెవీ క్వాంటిటీ జూబిలెంట్ ఇంగ్రీవియాలో పెట్టకండి, స్మాల్ క్వాంటిటీస్ అనేది పెట్టుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నమాట. సో మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ చాలామంది ఈ లెవెల్స్ దగ్గర బై చేయాలా, ఈ స్టాక్ని ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాలా సో అని అడుగుతున్నారు. సో అలాగే ఇంకేమైనా స్టాక్స్ మీకు డౌట్స్ ఉన్నా సరే, సో ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఎవ్రీ వీక్ కానీ లేదా 2 వీక్స్కి ఒకసారి మనం మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ మీద వీడియో అనేది చేద్దాం. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక డిఫరెంట్ అదర్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఆ స్టాక్స్ మీద కూడా వీడియో అనేది చేస్తాను. సో మీ దట్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.